అందరికీ తెలిసేట్టుగా తేలికగా నేను ఏవి టెక్నికల్ పాదాలు వాడకుండా మీకు అర్థమయ్యేట్టుగా 10 నిమిషాల్లో ముందుగా పంపన చక్కగా శాస్త్ర ప్రమాణికంగా ఎలాగైతే పరాశరుడు ఏ విధంగా పారస్య సమస్యలు ఎలా రాశారు శాస్త్ర ప్రకారంగా కొన్ని 30-40 సంవత్సరాలుగా అనేది చూసి నేను ఎన్నో వేళ ముహూర్తాలు పెట్టాను, ఎన్నో ముహూర్తాలు జాతకాలు చూపించాను. ఎక్కడ నాకు రేటు సాధన లేదు. మీకు శ్రద్ధగా అయితే మీకు జాతక విశ్లేషణ అంటే కళ్యాణ పుస్తకాలు కళ్యాణ అంటే కళ్యాణం గురించి జాతకాన్ని ఎలా విశ్లేషించాలి అదే మనకు కావాల్సింది. ప్రతి వాడికి అదే కావాల్సింది. భాగ్యస్థానం, రాజస్థానం, కుటుంబ స్థానం, అశోక స్థానం అవన్నీ లేకుండా తేలిగ్గా మీకు అర్థమయ్యేది చెప్తామని ఇక్కడ వచ్చాను. ఇంతమంది ఇక్కడ హైదరాబాద్లో ఉన్నటువంటి పండిత వర్గాలతో ఉన్నారు. వేదిక మీద మహాపండితులు వీళ్ళ ముందు మా అక్క ఇంత సమయం నాకు కేటాయించేందుకు అందరికీ ధన్యవాదాలు. అమ్మాయి అబ్బాయి జాతకాలు చూసేప్పుడు మొదట అమ్మాయి జాతకం నుంచి అబ్బాయి జాతకం చూడాలి, కానీ ఎటువంటి పరిస్థితుల్లో కూడా అబ్బాయి నుంచి అబ్బాయికి చూడకూడదు. దానికి రుజువు ఏంటంటే ఒక అబ్బాయి వివాహం చేసుకుంటున్నప్పుడు దానికి వచ్చే కోడలు ఆ ఇంటికి సరిపోతుందా లేదా ఆ అమ్మాయి జాతకం చూస్తారు, కానీ మా అబ్బాయి సరిపోతుందా లేదా జాతకం వాళ్ళని చూస్తారు, కానీ మా అబ్బాయి వాళ్ళ ఇంటికి సరిపోతుందా లేదా చూడరు. కాబట్టి ఎప్పుడు కూడా అమ్మాయి నుంచే అబ్బాయి చూడరు. కొంతమంది ముఖ్యంగా నక్షత్రాలు చూసేప్పుడు మా అబ్బాయి నుంచి కుదిరిందండి, అమ్మాయి నుంచి కుదరలేదు అంటే రెండు చోట్ల నక్షత్రాలు కుదరవు. ఎప్పుడు కుదరవు, 2 సార్లు కుదురుతాయి. మిత్రతాయ తెలుస్తాయి, నాకు కుదరలేదు. కాబట్టి ఎప్పుడు కూడా 2 సైడ్లు చూడాలి అనుకోకూడదు, ఒక్క సైడ్ చూడాలి. అది కూడా అమ్మాయి నుంచి అబ్బాయికి చూడాలి. ఈ 2 పాయింట్లు గుర్తుపెట్టుకోవాలి. అమ్మాయి నుంచి అబ్బాయికి చూడాలి, ఎందుకంటే అమ్మాయి ఇంటికి వస్తుంది కాబట్టి ఆ అమ్మాయి జాతకం ఎలా ఉందో మనం పరిశీలించాలి. కాబట్టి మనకి సూట్ అవుతుందా లేదా అని తెలుసుకోవాలి. కాబట్టి మనం ఆ అమ్మాయి చూసుకోవాలి. మనం ఇల్లు కొనుక్కుంటాం, ఆ ఇల్లు మనకి సూట్ ఉందా లేదా అని చూసుకుంటాం. షర్ట్ కొనుక్కుంటాం, మనకు సూట్ ఉందా లేదా అంటాం. అలాగే అమ్మాయి కూడా అమ్మాయి జాతకం నాకు సూట్ అవుతుంది, మా అమ్మాయికి నాకు సూట్ అవుతుందా లేదా చూడండి. అబ్బాయి నుంచి అమ్మాయికి, అమ్మాయి నుంచి అబ్బాయికి జాతకాలు నక్షత్రాలు చూడకూడదు, ఎందుకంటే అవి కుదరదే కాదు. ఒకటి నేనేం చెప్తాను, సింపుల్గా చెప్తాను. ఫస్ట్ ఎప్పుడు 2 జాతకాలు ఇక్కడ టేబుల్ మీద పెట్టుకోండి. చేతితో మాత్రం ఎప్పుడు పట్టుకోకూడదు. చేతిలో పట్టినప్పుడు వస్తుంది జాతకాలు చూసేప్పుడు ఈ చేతిలో నుంచి ఆ చేతిలో నుంచి బాగుతారు, అంతా రివర్స్ అయిపోతుంది. అందుకని అమ్మాయి జాతకం ఇక్కడ పెట్టుకోండి, అబ్బాయి జాతకం ఇక్కడ పెట్టుకోండి. కాగితాలు మాత్రం మార్చకండి. మార్చకుండా ఫస్ట్ మీరు కావాల్సిన జిరాక్స్ ఇస్తాను, ఇస్తాను. ఏంటంటే ఫస్ట్ లగ్నాధిపతి చూడండి. లగ్నాధిపతి చూడటం అంటే ఈ అమ్మాయి లగ్నం ఏ రాశిలో ఉందో ఆ రాశి అధిపతి, అమ్మాయి రాశిలో లగ్నం ఎక్కడ ఉందో ఆ రాశి అధిపతి. అంటే అమ్మాయి లగ్నాధిపతి, అబ్బాయి లగ్నాధిపతి మిత్రుల కాదా చూడండి. 2 రాశి అధిపతులు. రాశి అధిపతి చంద్రుడు, చంద్రరాశి. ఈ అమ్మాయి యొక్క చంద్రుడు ఎక్కడున్నాడు, ఎవరు ఆ అబ్బాయి చంద్రుడు రాశి ఎవరు ఎక్కడున్నాడు అంటే చంద్రరాశిలో ఏంటంటే గుర్తుపెట్టుకో, ముందు వస్తాను, గుర్తు పెట్టండి.
ఏంటంటే అమ్మాయి చంద్ర రాసి ఇచ్చేయి, అబ్బాయి చంద్ర రాసి 6 దాకా అవ్వకూడదు. అమ్మాయి చంద్రుడు ఎక్కడున్నాడో అక్కడి నుంచి నా లెక్క పెట్టే 6 రాసే వరకు చంద్రుడు ఉండకూడదు. ఎందుకు ముందు చెప్తాను. రెండోది లగ్న కూటమి. ఈ లగ్న కూటమి అనేది చాలా మందికి అవగాహన ఉండకపోవచ్చు. ఎందుకంటే ఆ లగ్న కూటమి అనేది చాలా సంవత్సరాలు పరిశీలించి చేసుకున్నాను. చాలా స్వయంగా ఎంతో శ్రమించి చేసుకున్నాను. ఈ లగ్న కూటమి అంటే ఏమిటంటే లగ్న కూటమి పురుషుడు ఇద్దరు మిత్రులు లేదా శత్రువులాగా వస్తున్నారు. కానీ లగ్న కూటమి అంటే ఈ యొక్క అబ్బాయి యొక్క ఇల్లు, అమ్మాయి యొక్క ఇల్లు, వాళ్ళ ఆస్తులు పాస్తులు ఎట్లా ఉన్నాయో స్టడీ చేయడం నేను చాలా కష్టపడి చేసుకున్నాను. ఏంటంటే ఉదాహరణ చెప్తాను మీకు. నేను మా ఇంటి పక్కనే పెద్ద అపార్ట్మెంట్ 170 హైకోర్టు చేసి ఉంటాడు. మా ఇంటి పక్కనే ఉన్నాయి 30 ఏళ్ళు నాకు కలిసి. కానీ ఆయన ఫ్రెండ్స్ బాగా ఫ్రెండ్స్. నేనేం చేస్తాను, నేను మామూలుగా ఉంటాను. ఆయన పెద్ద బిల్డింగ్ కాలంలో డబ్బు ఉంటుంది. నేను సామాన్య చేస్తాను. నాకు కొడుకున్నాడు, ఆ కూతురుంది 30 నుంచి మా పక్కన ఉన్న మా మణిగారి అబ్బాయికి ఇద్దాం అనుకుంటే వాళ్ళు ఆయన ఏమంటాడు, చూద్దాం అంటాడు. బాగానే ఉంది మణిగారి కొడుకు తీస్తాను అంటాడు. అక్కడ స్టేటస్ అవుతా వస్తుంది. ఆ స్టేటస్ అనేది ఎలా చూడాలనేది లగ్నం. ఈ 10 పెళ్ళిళ్ళు కార్లు అనేవి ఉంటాయి. వీడికి ఏముంటుంది, 30 ఏళ్ళ ఫ్రెండ్షిప్ ఉంది. మాణిగారు అబ్బాయి మంచివాడే, చదువుకున్నాడు, బుద్ధివంతుడు, ఆరోగ్యవంతుడు, తెలియదు, అన్నీ తెలిసి కూడా అక్కడ స్టేటస్ అంత వస్తుంది. ఆ స్టేటస్ని ఎలా చూడాలి అంటే 3 విధాలుగా చూడాలి. అనుకూలం, మధ్యం, అధమం. ఈ 3 చూడాలి. నేను తర్వాత టైం లేదు కాబట్టి మీకు అభ్యసిస్తాను. మా ఆఫీస్కి వస్తే నేను క్లాసులు కండక్ట్ చేస్తాను. మీరు ఎప్పుడైనా క్లాసులు వస్తే మీరు వస్తే అన్ని వివరాలు చెప్పగలను, చేయగలను. తర్వాత కారవాలు. ఫస్ట్ లగ్నం, తర్వాత చంద్రుడు, తర్వాత లగ్న కూటమి, తర్వాత తారవాలు. 2 నక్షత్రాలు ఎలా ఉన్నాయి. 2 నక్షత్రాలు, కొన్ని నక్షత్రాలు ఇద్దరు నక్షత్రాలు కొన్ని చేయొచ్చు, కొన్ని కృత్తిక నక్షత్రం ఇద్దరికి చేయొచ్చు, ఆశ్లేషం ఇద్దరికి చేయకూడదు. అలా మనకి నక్షత్రాల్లో 2 రకాలు ఉన్నాయి. ఒకటి కుదిరి నక్షత్రాలు, కుదం అది చేయకూడదు. ఎందుకంటే అది 2 కూడా పాపం ఊహిస్తా నక్షత్ర ఏకంతో న్యాస దోష నిశ్చితం అని చెప్పి అంటే ఆరుద్ర నక్షత్రంలో 2 ఆరుద్ర నక్షత్రం ఇద్దరికి అయితే చేయొచ్చు. కొన్ని నక్షత్రాలు చేసి కొన్ని నక్షత్రాలు చేయకూడదు. లిస్ట్ ఉంది మనకి అందరికి కాల సర్పదోషం. ఈ కాల సర్పదోషంలో నేను మన యూట్యూబ్లో చూశాను. ఎవరిని క్రిటిసైజ్ చేయకూడదు. మనలో భావనలో తగ్గింది కాబట్టి చెప్తున్నా. యూట్యూబ్లో కొన్ని ఎవరో ఫీడ్ చేస్తుంటారు. అది మనం ఆ ఫీడ్ చేసి చూసి మనం నిజం అనుకుంటాం. ఎప్పుడు నిజమైన ఎవరి దగ్గర శిష్యు చేసావు, ఎవరి దగ్గర శుశ్రూష చేసావో అది కరెక్ట్. లేకపోతే ఏ యూనివర్సిటీలో ఏ పీజీ డాక్టరేట్ అది అడ్వాన్స్ చేసావో అది రైట్.
లేదంటే మా అబ్బాయి మా మామయ్యకి వచ్చి నాకు ఇచ్చాడు, మా బాబు ఇచ్చాడు తెలిపి ఆ బాబాయ్కి ఎంత పాటించడంతో వీడికి తెలియదు. కాబట్టి మా మామయ్య ఇచ్చాడు, ఆ మామయ్య ఇచ్చాడు, లేకపోతే మా తాతగారు చిన్న తాతగారు ఇచ్చాడు. ఫస్ట్ ఖచ్చితంగా ప్రామాణికమైన పడతారు. గృహదీపిక, వాళ్ళ పల్దీపిక, గృహదీపిక, భోజనాలు చేయడం, లేకపోతే ఆ సాగవాడి సర్వత చంద్రిక, కాలపడం అలాంటి పుస్తకాలు చదివితే మీకు కరెక్ట్గా నుంచి ఫలితాలు ఇస్తుందండి. విడివిడి జ్ఞానంతో చెప్పే కొంతమంది ఉంటారు. ఆ విడివిడి జ్ఞానంతో చెప్పే కష్టం ఉంటుంది, ఎందుకంటే చాలా అనుభవాలు ఉన్నాయి. తర్వాత కాలసంబంధంలో ఒకటి ఒక చక్రం చూసినప్పుడు సపోజ్ వృషభంలో శుక్రుడు, విధానంలో శని ఉన్నాడు, తర్వాత వేషంలో కుజుడు ఉన్నాడు. ఇప్పుడు ఏమవుతుంది, కుజుడికి శనికి మధ్యలో శుక్రుడు ఉన్నాడు. రెండు 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 పాప గ్రహాల మధ్యలో పుణ్యగ్రహం కలిగినప్పుడు మనం ఏం చేస్తాం, పాప కట్టలి అంటాం. లేకపోతే అంటే పాప కట్టలి అంటే కట్ట అది పాప కట్టలి. రెండు లేకపోతే పాప బంధన అంటాం. పాప బంధన ఒక గ్రహం రెండు పాప గ్రహాల మధ్య ఉన్నప్పుడు ఆ గ్రహమే పాప కట్టలి లేకపోతే పాప బంధన అన్నప్పుడు రాశి చక్రంలో రాహువు నుంచి కేతువుకి నుంచి అన్ని గ్రహాలు రాహువు నుంచి కేతువుకి బంధించబడినప్పుడు ఒక గ్రహం బంధించబడితే మనం ఏమంటున్నాం, పుణ్యగ్రహాన్ని బంధనం, శుక్రుడు కానీ బుధుడు. అన్ని గ్రహాలు బంధించబడినప్పుడు లగ్నం అంతా నిమిత్తం, బయట పడినా లోపలున్నా అన్ని గ్రహాలు తల నుంచి తోపానికి బంధించబడ్డప్పుడు అది పరాశరుడు లేకపోతే వరాహమేరుడు రాశాడు. వరాహమయ్యేడు రాశాడు, రెండు పాపుతుంది దాంట్లో రాశాడు. ఏమని రాశాడంటే కాలసర్ప దోషం. మీరు జమిని చదివాడు, జమిని దాని మీద 158 పేజీ 14 చక్రాలు ఇచ్చి చూపించాడు. కాలసర్పదోషం రాహు కేతుల మధ్యలో అన్ని గ్రహాలు పడినప్పుడు మొత్తం ఉంటుంది. నేను ఒక చంద్రుడు ఉంటే ఉంటుంది, లేకపోతే లేదు అని చెప్తున్నాను. నాకు ఆశ్చర్యం, నాకు నిజమో లేదు తెలుసుకోవాలి, తొందరగా నమ్మకూడదు. కాలసర్పదోషం అంటే అన్ని గ్రహాల మధ్య బంధించబడిన లగ్నం బయట ఉన్న లగ్నం రాహు కేతుల మధ్య ఉన్న కేతురాహుల మధ్య ఉన్న లగ్నంతో సంబంధం లేదు. తర్వాత మాంగళ్యం మనం చూడవలసిన ఐటమ్స్ ఎలా మ్యాచింగ్ అని మాంగళ్యం అంటే చాలా మందికి ఎలా ఉద్దేశం ఉంటుందంటే ఈ అమ్మాయికి బాగా మాంగళ్యం లేదు అన్నాను, ఇవి వైద్య దోషం ఉంది అనుకుంటా. మాంగళ్యం వైద్య దోషం ఉంటుంది. చాలా అమాయకమైనటువంటి ఆలోచన. మాంగళ్యం అంటే ఏ కారణం చేతైనా భార్య భర్తల్లో విడిపోవటం కానీ ఏ కారణం చేతైనా ఈ మాంగళ్యం బలంగా లేకుండా ఉంటే, అంటే మాంగళ్యం అంటే భర్త, ఈ భర్త లేకుండా ఉన్నప్పుడు అది మాంగళ్యం. ఒకటి ఏమిటంటే ఈ అబ్బాయికి పరిస్థితి సంబంధం ఉంటుంది, అతో భార్య వదిలేస్తాడు. కాబట్టి ఈ అమ్మాయి మేడలో మంగళసూత్రం ఉంటుంది, కానీ భర్త వదిలేయటం వల్ల ఇద్దరు దాపతితో విచ్ఛిన్నం అయిపోయింది. కాబట్టి మాంగళ్య బంధం ఇద్దరు బతిగా ఉంటారు. మాంగళ్య బంధం
ఆమె మాంగళ్య బలం లేదని వైద్యం కాదు. రెండు విదేశానికి వెళ్తాడు, తిరిగి రాడు, అక్కడ ఎవరినో పెళ్లి చేసుకుంటాడు. రెండు మాంగళ్య బలం లేదంటే. మూడు దోషభూయిష్టమైన రోగం వచ్చినప్పుడు ఆ అమ్మాయికి మూర్ఛ సుష్టు అలర్ట్ వస్తుంది. అప్పుడే భర్త అయినా కాపాడు చేస్తాడా, కాపాడు చేయడు, వదిలేస్తాడు. వదిలేసినప్పుడు వస్తే మాంగళ్యం ఉంటుంది, కానీ ఇద్దరి జీవితం కలిసి ఉంటుంది. అంటే ఇద్దరి మధ్యన ప్రేమ అభిమానం ప్రేమ వాత్సల్యం ఉంటే మాంగళ్యం ఉంటుంది, లేకపోతే లేనట్టు. రైట్. ఇంకో పాయింట్ ఉంది ఏంటంటే ఈ అబ్బాయి ద్వితీయ వివాహం చేసుకుంటాడు. అప్పుడు అది కూడా ఈ మాంగళ్యం భర్త అయిపోయాడు. అంటే భర్త భార్య కలిసి ఉన్నంత కాలకు మంచిగా ఉన్నంత వరకు మాంగళ్యం ఉంటుంది, లేకపోతే మాంగళ్యం లేనట్టే. మాంగళ్యం తాడు కాదు, ఆ మాంగళ్యం తాడు కాదు. ఆ తాడు యొక్క పవిత్రత ఏముండాలి అంటే ఈ ఇద్దరు కలిసి ఉంటుంటారు. ఆ కలిసి ఉండటాన్ని మనం చూసుకోవాలి. మనం జాతకాలు ఎలా చూడాలో ఆ మాంగళ్య ఎలా చూడాలో మా శిష్యులు దయచేసి వాళ్ళు చెప్తాను. నేను రాసిన కళ్యాణ విశ్లేషణ బుక్స్కి మీకు తెలుస్తుంది. కుజదోషం. ఈ కుజదోషంలో భిన్నాభిప్రాయాలు ఒక్కొక్కళ్ళు ఒకరు చెప్తారు. నాకు తెలిసినంత ప్రామాణికంగా చెప్తారు. కుజదోషం అంటే దాని పొందవి 12 రాశారు. కుజుడి నుంచి లగ్నంలో ఉంటుంది, 2లో ఉంటుంది, 4లో ఉంటుంది, 7లో ఎందుకో, 8లో ఎందుకో, 12లో. అంటే ఉన్న 12 రాసుల్లో 8 రాసుల్లో కుజదోషం ఉండకూడదు అంటే ఎలాగా? దానికి ఎగ్జామ్షన్ ఇచ్చారు. గురువీక్షణ ఉండకూడదు, భూవీక్షణ ఉండాలి, అది చెప్తారు. కానీ ఏంటంటే కుజదోషాన్ని ఎక్కడైతే ఈ ముఖ్యంగా చూడదు, చక్కగా చూడడం కానీ కుజుడు ఎక్కడ ఉన్నాడు, శుక్రుడు ఎక్కడ ఉన్నాడు, శుక్రుడు బలంగా ఉండగా కుజుడు బలంగా ఉన్నాడు. కుజుడు బలంగా ఉంటే శుక్ర బలం క్షీణిస్తుంది, అందువల్ల కుజ బలం ఎక్కువ ఉంటుంది. అప్పుడు దాంపత్య జీవితం సరిగ్గా ఉండదు. ఎలా సరిగ్గా ఉండదంటే లగ్నాల్లో కుజుడున్నా, లేకపోతే సీరియస్, అన్నింటిలో సీరియస్. శుక్రుడి నుంచి కుజుడు చతుర్థంలో ఉన్నా, కుజుడి నుంచి శుక్రుడు చతుర్థంలో ఉన్నా, రివర్స్లో ఉన్నా, అది చాలా సీరియస్. వాళ్ళు 1 మంత్లోకి ఎక్కువ కాపాడలేదు. నేను వందలు చేశాను, కలిసి ఎక్కువ కూడా బాగా చేస్తే కట్టగా పడుతుంది. శుక్రుడు నుంచి చతుర్థంలో కుజుడు నుంచి చతుర్థంలో శుక్రుడు ఉండనే ఉండకూడదు. ఇది మాత్రం చాలు. ఎందుకంటే చాలా మంది ఏమనుకుంటారంటే కుజుడు చతుర్థం నుంచి చూస్తున్నాడు శుక్రుడిని దోషం, కానీ శుక్రుడు చూడలేడు కదా అనుకుంటారు. శుక్రుడికి ఏమవుతుంది? ఇప్పుడు శుక్రుడు 1, 2, 4, 7, 12 ఉంటాడు కదా, దోషం ఉంటుంది, అది చూడటం కాంతి దోషం. సప్తమాధిపతి సప్తమ స్థానం అంటారు, కానీ సప్తమ స్థానమే కాదు, సప్తమాధిపతి 3 శుక్ర కుజ దోషం అనుకోండి. సప్తమాధిపతి శుక్రుడు. ఆ శుక్రుడు ఎక్కడ ఉన్నాడు? కుజ నుంచి 3వ రాశిలో, సప్తమాధిపతి కుజుడు వీక్షణ శుక్రుడు కాదు, కానీ ఆ దోషం. మళ్ళీ చెప్తున్నాను, సప్తమాధిపతి శుక్రుడు కుజ దృష్టి లేకుండా ఉన్నా, అలా కుజ దృష్టి ఉన్నా, అది సప్తమాధిపతి మీద రాశి మీద పట్టే అది కుజదోషం.
కుజదోషం చాలా గురు వీక్షణ వస్తాడు. గురు వీక్షణ ఉన్నా కూడా కుజదోషం హరించకూడదు. గురువు శుక్రుడు కలిసి ఉన్నాడు, చిన్న మొదటి చెప్తారు. కుజుడు శుక్రుడు కలిసి ఉన్నారు, కుజ వీక్షణ ఉంది ఇద్దరి మీద. అప్పుడేం చేస్తాడు, ఏమవుతుందంటే గురువు కుజుడు గురువుకి మిత్రుడు, కుజుడు గురువుకి మిత్రుడు. ఆ బలం గురువు బలం కుజుడు తీసుకుని శుక్రుడిని కొట్టేస్తాడు. అందువల్ల తప్పకుండా వివాహం ఇచ్చింది. దాంట్లో చిన్న సప్తస్థాయి ఇతం సర్వసద్ధి సప్తమహ అని కాళిదాసుడు చెప్పాడు. కాబట్టి సప్తమాధిపతి కాదు, సప్తమాధిపతి మీరు కూడా కొంచెం విషయం ఉండకూడదు. చాలా ముఖ్యం. తర్వాత విద్యాస దోషం. విద్యాస దోషం ఇందాక చెప్పాను. చంద్రుడు ఉన్న రాశి, అమ్మాయి చంద్రుడు ఏ రాశిలో ఉంటాడో ఆ రాశి నుంచి 6th వరకు చంద్రుడికి పొందకూడదు. అంటే మీన రాశిలో అమ్మాయి చంద్రుడు ఉంటే 6వ రాశి ఏమవుతుంది, సింహరాశి అవుతుంది. తర్వాత సింహరాశి అవుతుంది. సింహరాశి వరకు అబ్బాయి జాతకంలో చంద్రుడు ఉండకూడదు. రెండు పక్కన ఉంటే ద్విద్వాసాలు అంటే 2వ దోశ అమ్మాయి నుంచి ద్విద్వాస. అయితే అలాగే నవపంచమోదం అమ్మాయి నుంచి అబ్బాయికి నవంలో ఉండకూడదు. తర్వాత షష్టాలు దోషం, షష్టాలు ముఖ్యం. ఒక్కరి దానికి ఒక్కొక్క రిఫ్లెక్షన్ అవుతుంది. 3-4 జీవితం అంతా దరిద్రం. జీవితం 1 నుంచి 6లో ఉండకూడదు. మనం జనరల్గా ఏం చేస్తామంటే విద్యాసం షష్టం పంచకం 1 నుంచి 6 అన్నీ వదిలేయాల్సింది, అది చేయకూడదు. తర్వాత వధువు ద్వితీయం కూడా ద్వితీయ రాశి అలా ఉంది. లగ్నం నుంచి ద్వితీయం అమ్మాయి, ద్వితీయం అంటే కుటుంబం. అలాగే అమ్మాయి కూడా ద్వితీయంలో కుటుంబం. అలాగే ద్వితీయ స్థానం కూడా లగ్న స్థానం, పొందిన స్థానం, అలాగే మనం ద్వితీయ స్థానం పోతుంది. అలాగే వాళ్ళని పంచమ స్థానం చూడాలి. పంచమ స్థానం అంటే జనరల్గా మన సంతాన స్థానం. కాబట్టి జనరల్గా ఏమైందంటే మన గురువులు కారకత్వాలు లేవాలి ఎవరికి. అంటే పంచమ స్థానం అంటే సంతాన స్థానం, 9 అంటే భాగ్యస్థానం, అది వ్యయస్థానం అంటారు. పంచమ స్థానంలో 17 చెప్తాయి. పంచమ స్థానంలో సంతానం 17 కారకత్వాలు చెప్తాయి. వ్యయ స్థానంలో 27 చెప్తాయి. వ్యయ స్థానం ఎంతమంది చెప్పండి, నేను చెప్పు 27 కారకత్వాలు. వ్యయస్థానం అంటే వాడు డబ్బు అంతా పోతుంది, నష్టపడిపోతుంది, జీవితం ఏదైనా అనుకుంటారు. భాగ్యస్థానం అంటే వాడు మూడి అయిపోడు కదా వ్యవసాయంలో. కాబట్టి భాగ్యస్థానం అంటే కారకత్వాలు ఏమిటి తెలుసుకోవాలి ప్రతి రాశికి. ప్రతి అందుకనే ఆ భాగ్యస్థానం, రాజస్థానం, పంచమ స్థానం, ఉత్తర స్థానం ఈ శిశువు నేర్పడం వద్దనే చెప్తాను. కారకత్వం లేదు. లగ్నం నుంచి పంచమ స్థానం, లగ్నం నుంచి సప్తమ స్థానం, లగ్నం నుంచి సప్తమంలో ఏమి చెప్తుందంటే ఏ కారకత్వం చెప్తుందంటే వాళ్ళు చెప్పవచ్చు. లేకపోతే చిన్న విషయం 3-5 వస్తాడు. మీ అబ్బాయిని ఈ అబ్బాయి దత్తత ఇద్దాం అనుకుంటున్నాం అంటే దత్తత మాకు దత్త యోగం ఉందా, భాగ్యస్థానం ఉంది, రాజస్థానం ఉంది, కర్మస్థానం ఉంది, దత్తత స్థానం ఉందా ఎవరు చెప్పగలరా? ఎందుకంటే కాకపోతే
తత్స్థానాలు అంటే ఎలా ఏ గ్రహాల సంయోగం ఉంది దాని ఏ వీక్షణ ఉంటుందో అప్పుడు మనం తత్స్థానం చేయాలి. లేకపోతే మీకు కావాలి డాక్టర్ చెప్పాడంటే కావాలి పెడతారే అంటే డాక్టర్ నాకు చెప్పాడంటే కావాలి అంటే డాక్టర్ నా దగ్గర వచ్చి నిజమైన కావాలి పెడతారంటే కావాలి స్థానం ఉందా? ఏం చెప్పండి చూడలేదా? అందుకని ప్రామాణికమైన బుక్స్ ముఖ్యంగా పడేస్తారు చదివితే ఇవన్నీ తెలుస్తాయి. ఈ కోణాలు తెలియకుండా మనం పైపైన చెప్పడం. తర్వాత గుణమైన ప్లేసు పాయింట్లు అంటే నేను మనం కొంతమంది పంచాంగాలు ఉంది, చాలా పంచాంగాలు మానేశారు. ఒక పురుషుడు స్త్రీ ఇద్దరు నాయన వైపుగా ఉన్నాయి అంటే పర్సెంటేజ్ మార్పులు పనిచేయవు. ఎవరు కూడా పర్సెంటేజ్ మార్పుల ప్రకారం కాపడం చేయదు. అసలు అదే తప్ప. పంచభావం 20 మార్కులు వచ్చాయి, 28 మార్కులు వచ్చి 32 మార్కులు వచ్చి గ్రామానికి బాగుంది, చాలా బాగుంది చేసుకుంటారు. నిజంగా గ్రామానికి అంటే ఎవరు చెప్పారు? ఎంతమంది చెప్పారు? గ్రామైతే అంటే లగ్నస్థానం రాసేస్తాను, లగ్న కూటమి, చాలా బలం, చంద్రస్థానం, వెండి గుర్తు కానీ గ్రామం ఇది అన్ని చూస్తాను చూసి 2 పాయింట్లు చెప్తారు. ఇది మాత్రం మంచిది కాదు. నాడి అంతా తెలిసింది. లగ్నం మ్యారేజ్ విషయంలో చంద్రుడి నుంచి మనం లగ్నాలు చూస్తాం కదా, జాతకం చేసేటప్పుడు షష్టాష్టకాలు చంద్రుడి నుంచి చూడాలా లగ్నం నుంచి చూడాలా? ఇప్పుడు చంద్రుడి నుంచి చూడాలి, లగ్నం చూడాలి. కాలతత్వ దోషం అనేది రాహుకి కేతుకి మధ్యలోనే చూడాలా, కేతుకి రాహుకి మధ్యలో ఉన్నా కూడా చూడాలి? రాహు కేతుల మధ్యలో, రాహు కేతులు వక్కలు తింటున్నారు కాబట్టి వాడికి వక్కలు పెట్టి ఉంటుంది రుజువాల్సింది. అందుకని కాల ఉన్నది. ఇప్పుడు రాహు కేతు అవి అపసరించాలి, సవ్యంగా తెలియదు, అపసవ్యంగా తెలియదు కాబట్టి అపసవ్యంగా చూడండి, రెండింటికి చూడాలి. ఇద్దరికి చూడండి. ఇందాక మీరు చెప్పినట్టుగా కుజుడు 4వ దృష్టితో శుక్రుడిని చూసినప్పుడు అది చాలా పెద్ద దోషం చెప్పారు కదా. ఓకే, ఈ కుజ దోషం భయంకరంగా ఉన్నట్టు అక్కడ వాళ్ళకి, ఆ అపోజిషన్ వాళ్ళకి కూడా అంటే ఒక అమ్మాయికి అట్లుంది, అబ్బాయికి కూడా అట్లనే ఉంటే అంటే ఇప్పుడు చేయొచ్చే వాళ్ళకి? చేయకూడదు. అమ్మాయికి ఉంది, అబ్బాయికి ఉంది, కుజుడు యోగ కారకుడు అయితే ఆ లగ్నానికి, కుజుడు యోగ కారకుడు ఏడు అనుకోండి లగ్నానికి, అంటే ధను లగ్నానికి కుజుడు యోగ కారకుడు. ఎప్పుడు సరే దాంపత్య జీవితంలో కుజుడు బాగానే కాదు. లగ్నానికి యోగ కారకుడు అనేది డబ్బులో ఉండొచ్చు, విద్యలో ఉండొచ్చు, కానీ దాంపత్యంలో మాత్రం బాగానే కాదు. డాక్టర్ రాజేంద్ర అది కానీ దాంపత్యం సార్ ఇంకో డౌట్, కాలసర్పదోషంలో చంద్రుడు బయట ఉన్నాడు అనుకోండి, చంద్రుడు బయట ఉంటాయి, ఒక్క గ్రహం ఉన్నా బయట ఉన్నా లేదు, చంద్రుడు ఏ గ్రహం ఉన్నా లేదు.